హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి జియో వాళ్ళది. ఇది జియో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. శాలరీ వచ్చేసి 1 lakh per month అయితే ఉంటుంది. సో ఈ జాబ్కి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు. సో ఈ జాబ్కి రోల్ వచ్చేసి బిజినెస్ అసోసియేట్. సో ఇన్ డీటెయిల్గా ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేయాలి అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ జాబ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో రోల్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. ఈ జాబ్ అనేది వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ jiohoster.comకి వెళ్ళి మనం అప్లై కూడా చేసుకోవచ్చు. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ప్యాకేజ్ వచ్చేసి 12 lakh per annum అనేది మెన్షన్ చేశారు. సో మంత్లీ అయితే 1 lakh అనేది వస్తుంది శాలరీ. సో ఇది జాబ్ అయితే ఫుల్ టైమ్ జాబ్. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్లో అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 21 July 2024. సో అబౌట్ ఈ జియోహోస్టర్ కంపెనీ గురించి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళకి వాళ్ళ కంపెనీ గురించి మొత్తం క్లియర్గా. సో ఒకసారి చదువుకోండి, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి జియోహోస్టర్ కంపెనీ వాళ్ళు 5 రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈ జాబ్ రోల్కి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి లీడ్ జనరేషన్ అండ్ ప్రాస్పెక్టింగ్ అనేది. సో డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంట్ స్ట్రాటజీస్ టు జనరేట్ లీడ్స్ అండ్ బిల్డ్ అ రోబోట్ సేల్ పైప్ లైన్. సో ఇక్కడ సెకండ్ వచ్చేసి క్లయింట్ అక్విజిషన్. సో థర్డ్ వచ్చేసి రిలేషన్షిప్ బిల్డింగ్ అనేది ఉండాలి. సో ఫోర్త్ వచ్చేసి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఉండాలి. ఫిఫ్త్ వచ్చేసి సేల్స్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఈ 5 దానిపైన మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ, ఏ స్ట్రీమ్ అయితే పర్లేదు, బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి. జాబ్ రోల్కి అయితే బీటెక్ కంప్లీట్ అయితే ఉండాలి. ఎనీ స్ట్రీమ్ లైక్ అంటే ఐటీ, సిఎస్సి, ఈసీ అలా ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, బట్ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, పర్సనల్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. సో ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇండిపెండెంట్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇండిపెండెంట్గా వర్క్ చేసే ఎబిలిటీ అనేది ఉండాలి అండ్ టీమ్ ఎన్విరాన్మెంట్లో కొలాబ్ అయ్యేటట్టు ఉండాలి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎక్సలెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. సో సెల్ఫ్ మోటివేట్ అయి ఉండాలి అండ్ గోల్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి 7th పాయింట్ వచ్చేసి మనకి పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఉండాలి. సో మీకు వెబ్సైట్ లేకున్నా కూడా ఇక్కడ మనం కింద లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ వీడియో అనేది చూసి మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి బెనిఫిట్స్ వచ్చేసి శాలరీ వచ్చేసి ప్యాకేజ్ 12 lakh per annum అయితే ఉంటుంది. సో మంత్లీ మనకి 1 lakh అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. మన పర్ఫార్మెన్స్ బేస్డ్ అయ్యి బోనస్ కూడా ఉంటుంది. సో ఇది ఆపర్చునిటీస్ ఫర్ కెరియర్ అడ్వాన్స్మెంట్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్కి అయితే ఈ ఆపర్చునిటీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అండ్ మంచి వర్క్ కల్చర్ అనేది ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది అండ్ కొలాబరేట్ అండ్ సపోర్టివ్ టీమ్ కల్చర్ అనేది చాలా సపోర్ట్ కూడా చేస్తారు టీమ్ అనేవాళ్ళు. సో ఇక్కడ ఈ జాబ్ రోల్కి మనం అప్లై చేశాక సో వాళ్ళ టీమ్ అనేది ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకే కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్కి అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది ట్యుటోరియల్ అనేది ఇక్కడ ఒక లింక్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీకు ఒకవేళ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఉంటే మీరు నార్మల్గా అక్కడ మనం అప్లై చేసేటప్పుడు అక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. లేకపోతే మనం ఇక్కడ ట్యుటోరియల్ అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, సో దాన్ని చూసి మీరు ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఇది ఎలా అప్లై చేయాలంటే మనం ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన నేమ్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ ఒక రెజ్యూమే ఫైల్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ కవర్ లెటర్ అనేది ఈ బాక్స్లో అయితే మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయిపోతుంది. అంతే.